హాయ్ చిన్నారి పిల్లలు, రండి నాన్న కూర్చోండి చక్కగా. ఈరోజు మీకు ఇంకో కొత్త కథ తీసుకొచ్చాను. అదేంటంటే, ఒక అడవిలో పక్షులు జంతువులు అన్నీ చాలా ఒక దగ్గర కలిసి ఉంటుంటాయి. ఉంటుంటే అక్కడ అవి ఒక పొప్పడి చెట్టు ఉంటుంది. వర్షము అది వచ్చినప్పుడు ఆ పొప్పడి చెట్టు నీడన ఒక దగ్గరే ఉంటాయి అన్నట్టు. అయితే ఆ ఉండే చోట ఏమవుతుందంటే, వర్షం పడగానే అక్కడ నీళ్లు ఆవిరైపోతాయి. అక్కడ భూమి అంతా పొడిగా అయిపోతుంది. పొడిగా అయిపోయి వర్షం పడి తక్కువగానే మళ్ళీ ఎప్పటిలాగా తిరుగుతారు. గడ్డి అవి చెట్లు ఆకులు అలా తింటూ దేనికి కాసిన ఆహారం అవి తీసుకొని తినుకుంటూ ఉంటుంటాయి. అయితే అట్లా ఉండగా ఏమవుతుందంటే, ఒకనాడు ఎక్కడో ఈ కొంగ ఉంటుంది. అక్కడ కొంగనే అక్కడ ఆ పక్షి జంతువులలో కొంగ కూడా ఒక పక్షి కదా, అక్కడ ఉంటుంది అది. అయితే అలా అన్నీ కలిసి ఉంటుంటే ఒకనాడు ఆ కొంగకు దూరంగా వర్షం పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక పక్షి పిల్ల ఏదో ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అనిపించేసరికి కొంచెం దూరం వెళ్ళి చూస్తుంది. ఆ కొంగ చూసేసరికి దూరంగా వర్షం పడి ఆ వర్షం నీళ్ళన్నీ ఒక కాలువలాగా పారుతూ, ఆ కాలువలో ఒక అది ఆ పక్కన ఒక చెట్టు మీద పిచ్చుక పిల్ల ఉంటుంది అన్నట్టు. అయితే ఆ వర్షం పడడంతో గాలి వచ్చి కొమ్మలన్నీ కదిలి ఆ పిచ్చుక పక్కకు కూర్చుంటే, పిచ్చుక గూట్లో ఉన్న పిచ్చుక అమాంతంగా గాలికి ఊడి ఆ పారే నీళ్ళ కాలువలో పడి ఆ నీళ్ళలో అలాగే కొట్టుకుపోతుంటుంది పిచ్చుక పిల్ల. అయితే తల్లికి దూరం అవుతున్నందుకు ఆ పిచ్చుక పిల్ల ఏడుస్తుంది. ఆ చప్పుడు విని కొంగ ఇక్కడికి వస్తుంది. కొంగ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లను ఏడుపు నీళ్ళలో కొట్టుకపోతే ఇంకొంచెం తర్వాత ఆ పిల్ల నీళ్ళలో పడిపోతుందేమో అని కొంగ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాగా రెక్కలతో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి ఆ పిచ్చుక పిల్లని తెచ్చుకొని తన దగ్గర పెట్టుకుంటుంది. ఆ పొప్పడి చెట్టు దగ్గరికి తన స్థావరానికి తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకు ఒక ఏనుగు వస్తుంది. అక్కడికి వచ్చి, మీ దగ్గర నేల చాలా పొడిగా ఉంది, చాలా బాగుంది, చెట్లు గడ్డి ఇదంతా బాగున్నవి, తినడానికి ఆహారం కూడా ఇక్కడ దొరుకుతుంది. నేనుండే అడవిలో అయితే మొత్తము వర్షాలు పడి మొత్తము గుంతలో నీళ్ళు నిలబడి తినడానికి ఏ ఆకువలము దొరకదు, చాలా కష్టంగా ఉంటుంది మేము ఉండే అడవిలో అని చెప్తుంది ఏనుగు కొంగతోటి. చెప్పేసరికి కొంగ అప్పుడు చెప్తుంది, నేను మీ అడవిలో ఎక్కడ నీళ్లు నిలబడకుండా పొడినేల ఉండేలా చేస్తాను పదండి అంటుంది. ఎలా చేస్తావంటే, అప్పుడు పొప్పడి చెట్టు చెప్తుంది అన్నట్టు, ఇక్కడ ఉన్న చోట నా విత్తనాలు పడే ఇక్కడ పొడినేల అయింది కదా, అలాగే నా దగ్గర విత్తనాలు తీసుకొచ్చే కొంగ మీ దగ్గర అడవిలో చల్లి మీ నేలను కూడా పొడిగా చేసి గుంతల్లో అక్కడ ఎక్కడ నీళ్లు లేకుండా చేస్తుంది అని పొప్పడి చెట్టు చెప్తుంది. అలాగే అని చెప్పి ఏనుగు రమ్మంటుంది కొంగను. రమ్మనేసరికి ఆ కొంగ పొప్పడి చెట్టు విత్తనాలు తీసుకొని అక్కడ ఒక్కొక్క గింజ వేసుకుంటూ ఆ ఏనుగు ఉండే అడవి దాకా వెళ్తుంది. అక్కడ కూడా కొన్ని విత్తనాలు చల్లేస్తుంది. చల్లేయగానే ఆ గుంతల్లో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. మొత్తం పొడి నేల, పచ్చిక గడ్డి, మంచి పచ్చని చెట్లు అవన్నీ తయారవుతాయి. అవైన తర్వాత మళ్ళీ కొంగ తిరిగి తన స్థావరానికి వచ్చేస్తుంది. అదే పొప్పడి చెట్టు దగ్గరకు వచ్చేస్తుంది. తన పిల్లతోటి మంచిగా ఆడుకుంటూ ఆ పిచ్చుక పిల్లకు పేరు పెట్టుకొని దాన్ని మంచిగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. పిచ్చుక పిల్లతోటి ఉండేసరికి కొన్ని రోజులకు మళ్ళీ వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడుతుంటే ఒక పొప్పడి చెట్టు దగ్గర కొంచెం దూరంలో ఇంకో చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద ఒక పిచ్చుక వచ్చి కూర్చొని ఏడుస్తుంది. ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఈ కొంగ ఆ పిచ్చుకని అడుగుతుంది. అడిగితే, ఇంతకుముందు ఇట్లాగే పెద్ద వర్షం పడి గాలి అవి వాన వచ్చినప్పుడు నా పిచ్చుక పిల్ల నీళ్ళలో ఒకటి గూటితోటే కొట్టుకొని పోయింది. ఎక్కడ పోయిందో ఏమో, నా పిల్ల నాకు దొరకలేదు, నా పిల్ల కోసమని ఏడుస్తున్నాను. మేముండే అడవిలో కూడా చాలా తడిగా ఉంటుంది, గుంతలో నీళ్లు ఉంటాయి, చెట్ల ఆకులు తడిసి ఉంటాయి, గూడు కట్టుకోవడానికి ఉండదు, అవన్నీ మాకు ఇబ్బందిగా ఉంది, అందుకోసమని నేను ఇక్కడ వచ్చేసాను అంటుంది. అని ఆ పొప్పడి చెట్టు దగ్గర కొంగ దగ్గర ఉన్న పిచ్చుక చిన్న తన పిల్లను చూసి, ఇది నా పిల్లలాగే ఉన్నది అని చెప్పి పిచ్చుక ఏడుస్తుంది. అప్పుడు కొంగతోడు అంటుంది అన్నట్టు, నీ దగ్గర నా పిల్ల దాగే ఉంది, నా పిల్ల కూడా అలాగే ఉండేది, నా పిల్ల గుర్తొచ్చి ఏడుస్తుంటా అంటే, అయితే ఆ పిచ్చుక పిల్ల ఇట్లే వర్షంలో నీళ్ళలో కొట్టుకొస్తే నేను తీసుకొచ్చి పెద్ద చేశాను, నీకు కావాలంటే ఆ పిల్లని నీకు ఇస్తాను, నువ్వు ఏడవకు, ఆ పిల్లని నీ దగ్గరనే ఉంచుకో అని చెప్తుంది.
సరే అని చెప్పి అంటది పిచ్చుక. ఆ కొంగ కూడా పిచ్చుక పిల్లని దానికి ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అంటది అన్నట్టు, నేను పోయే చోట అంతా తడే ఉంది, మేము ఉండే అడవిలో అంత నీళ్లు గుంతల్లో అవన్నీ చాలా కష్టంగా ఉంటుంది, గూడు కట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, చెట్ల కొమ్మలు ఎక్కువ ఉండి గాలికి గూళ్ళు పడిపోతాయి కదా అని చెప్పి విచారంగా ఉంటే అప్పుడు ఆ కొంగ చెప్తుంది, మీ అడవిలో కూడా నేను తడి లేకుండా మంచిగా గుంతలో నీళ్లు లేకుండా చేస్తాను అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా విత్తనాలు పొప్పడి విత్తనాలు తీసుకుపోయి అక్కడ వేసి మంచిగా పొడి నేల అయ్యేటట్టు చూసి వచ్చేస్తుంది. అప్పుడు జంతువులు పక్షులు అన్నీ సంతోషంగా ఉంటాయి. ఇది పరోపకారి కొంగ కథ. దీని నీతి అది విసుగాడొచ్చు.